హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియో వచ్చేసి గోరి చిక్కుడుకాయ వేపుడు సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలి, 2 నిమిషాల్లో ఎలా రెడీ చేసుకోవాలనే దాని గురించి చూద్దాం. నేను ఇక్కడ విజిలేయించి పెట్టేసుకున్నానండి గోరి చిక్కుడుకాయలు. తర్వాత వచ్చేసరికి ఇక్కడైతే ఆయిల్ వేసాను, 1 టీ స్పూన్ ఆయిల్. దాంట్లోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసేసా. వెంటనే పసుపు కూడా వేసేసానండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసాను. మీకు సింపుల్ ప్రాసెసింగ్లో అప్పటికప్పుడు ఆఫీసులకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెసింగ్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి గోరి చిక్కుడుకాయ నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఒక్క విజిల్ వేసిన వెంటనే ఆఫ్ వేసుకోవాలి. తర్వాత వెంటనే ఉప్పు వేసేసానండి. చాలా ఈజీ, 1 మినిట్లో చేసుకునే ఈ ప్రాసెసింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. 1 మినిట్లో మీకు కూర ఎలాగ అవుతుంది అనుకుంటారు. చాలామంది 1 మినిట్లో అవుతుందండి. 1 to 2 మినిట్స్లోనే మీకు ఈ గోరికాయ వేపుడు అయిపోతుంది. గోరి చిక్కుడుకాయ వేపుడు అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇది చపాతీకి కానీ రోటీస్కి కానీ చాలా బాగుంటుంది. రైస్తో తిన్నా మరింత బాగుంటుందండి. సో ఇలా ట్రై చేయండి ఒక్కసారి. 1-2 నిమిషాల్లోనే మనకి ఇంత మంచి వేపుడు అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం లేని వాళ్ళు, ఆఫీసులకి వెళ్ళాలనుకునే వాళ్ళు వచ్చిన వెంటనే మీరు టైం పాస్ చేసుకుంటూ ఈ గోరు చిక్కుడుకాయలు ఒలిచేసుకుని పెట్టుకున్నారంటే 1 to 2 మినిట్స్లోనే మీకు వేపుడు రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత త్వరగా అయిపోయిందో, 2 నిమిషాల్లో అయిపోయిందండి ఇది. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరికొన్ని వీడియోస్ కోసం, మరికొన్ని నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లోనే కారం వేసేసి అంటే కలిపేసి ఒక్క సెకండ్ పాటు పెట్టేశారంటే మనకి అయిపోయిందండి. ఆల్రెడీ కారం అనేది, మన కారం చూసారు కదా, కొన్న కారం కాదు, ఇంట్లో కారమే, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి కూర అయితే రెడీ అయిపోయింది. ఇలాగ బౌల్లో కానీ లేదా ఒక చిన్న ప్లేట్లో కానీ ఈజీ ప్రాసెసింగ్లో చూపించాను. 1 మినిట్ కూర చూసారు కదా, 1 to 2 మినిట్స్ కూర మనకి వేపుడండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మన వీడియో బ్యాచిలర్కి బాగా ఉపయోగపడుతుందండి. ఎవరైనా బ్యాచిలర్స్ ఉన్నవాళ్ళు, 4 కుర్రోళ్ళు ఉన్నారనుకోండి, 4 తలా కానీ తీసుకుని గిల్లేసారంటే కనుక, తుంచి వేసేసారంటే చాలా ఈజీగా ఒక్క విజిల్లో ఉడికిపోతుంది గోరికాయ. ఈ గోరి చిక్కుడుకాయ నేను తోటకాడి నుంచి తీసుకొచ్చానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అద్దరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. మనందరూ చూస్తున్న ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.